హలో అండి. ఈరోజు మీకు మంచి తెలంగాణ స్టైల్ మంచి డిష్ చూపించబోతున్నాను. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అనమాట. పేరు వింటేనే అదిరిపోద్దండి. అసలు తింటే అయితే మాత్రం మామూలుగా ఉండదండి అసలు. ఇంకా దానికోసం అని చెప్పేసి చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ మేము ఒక బౌల్ తీసుకున్నాను పెద్దది, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంది చికెన్. అందుకని చెప్పేసి దాన్ని బౌల్ హీట్ ఎక్కినాక ఆయిల్ వేసాను. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అవి యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి మంచిగా దాంట్లో కొంచెం బగారా ఆకులును కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసామండి. అవి ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై అయినాక అన్నీ వేద్దామని చెప్పేసి అల్లం పేస్ట్ అవి ఫస్ట్ వాటిని కలిపేయాలండి బాగా మంచిగా. తర్వాత పుదీనా యాడ్ చేసామండి, ఎందుకంటే పుదీనా కొంచెం ఆయిల్లో మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది కదండి దేనికైనా, అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్లో ఫ్రై అవ్వాలని చెప్పేసి బాగా కలిపామన్నమాట. కలిపినాక అల్లం పేస్ట్ అండి, నెక్స్ట్ ఇమీడియట్గా ఆయిల్ అలా పైకి తేలినాకనే అల్లం పేస్ట్ వేయాలండి, ఎందుకంటే ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది అనమాట అల్లం పేస్ట్. మేము ఇది గ్రైండ్ చేపించి పెట్టుకున్నాం ముందే అల్లం పేస్ట్. దీనికి కొంచెం చికెన్ 8 kgs అలా క్వాంటిటీ ఉంది కాబట్టి 3 గరిటెలు అలా వేసుకున్నామండి. సరిపోద్దులే అని చెప్పేసి ఇంకా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే పచ్చి వాసన వస్తుందండి. అది కొంచెం మంచిగా ఆయిల్లో ఇట్లా డీప్ ఫ్రై అయ్యి బ్రౌనిష్ కలర్ రావాలండి. ఆ కలర్లో వస్తేనే బాగుంటుంది మనకి. అందుకని చెప్పేసి మేమైతే బాగా కలిపామండి. కలిపేసి తర్వాతనే ఇంకా యాడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము అన్నీ. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ పసుపు యాడ్ చేసామండి. పసుపు ఒక 5 to 6 స్పూన్స్ అలా వేసామండి. ఆంటీ కలుపుతున్నారు. తను మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట, తను కూడా హెల్ప్ చేసింది. అందరం కలిసి చేసాము. ఇంకా నెక్స్ట్ పసుపు ఆయిల్లో మగ్గినాకనే చికెన్ వేద్దామని చెప్పేసి చికెన్ వేసామన్నమాట. చికెన్ వేసినాకనే కలుపుదామని చెప్పేసి ఇంకా ఆంటీ కలుపుతున్నారు. ఇంకా ఇంతలోపు అది ఎక్కువ క్వాంటిటీ కదా, మాకు కలపరాదేమో అని చెప్పేసి అంకుల్ కూడా వచ్చారనమాట హెల్ప్ చేద్దామని చెప్పేసి. ఇంత పెద్ద బౌల్ కదా, ఇంకా మాకు కూడా కలపరాదేమని. కానీ నేను మెల్లిగా ట్రై చేశానండి, బట్ వచ్చింది. చికెన్ ఇంత పెద్ద క్వాంటిటీలో చేయడం అంటే నాకు కూడా కొంచెం ఇది అంటే చేసా, బట్ హెల్ప్ చేసా అంతే. నేను ఎవరికైనా నేను ఇలా చేయలేదు, బట్ ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షనే కదా అని చెప్పేసి ఇంకా నేను హెల్ప్ చేశాను అనమాట. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు హడావిడి పడుతున్నారు. దీంట్లో కారం కోసమని మేము స్వస్తిక్ చిల్లీ పౌడర్ బాగుంటుందంటే సజెస్ట్ చేశారండి షాప్ వాళ్ళు, అందుకని తీసుకొచ్చాము. ఈలోపు ఖాళీ ఉంది కదా అండి చికెన్ బాయిల్ అయ్యేలోపు రైస్ కడిగి పెట్టుకుందాం అని చెప్పేసి ఇది బగారా రైస్ కండి. వాష్ చేసి పెట్టుకుంటే కొంచెం రైస్ మంచిగా నానుతాయి, మనకు టైం సేవ్ అవుతుంది కదండి. అందుకని చెప్పేసి రైస్ కడిగి పక్కన పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి వెళ్ళామన్నమాట. తర్వాత చికెన్ కలపాలి కదండి, అందుకని చికెన్ కలుపుతున్నాము. మంచిగా చికెన్ అయితే ఆయిల్ పైకి వచ్చేసిందండి, బాగానే ఉడికిందనమాట. ఎందుకంటే అలా ఆయిల్ పైకి వస్తేనే చికెన్ మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోవాలండి. అందుకని చెప్పేసి బాగా కలిపాను చికెన్ అయితే. ఇప్పుడైతే బాగానే కుక్ అయింది. తర్వాత ఏమంటే ఇమీడియట్గా సాల్ట్ వేసేసుకున్నామండి మేము. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఎంత అనేది క్వాంటిటీ 8 kgs అలా చికెన్ తీసుకున్నామని చెప్పా కదండి, అందుకని చెప్పేసి 1/2 kg ప్యాకెట్ అలా వేసామండి. 3-4 గరిటెలు అలా కొలతతో వేశారండి అందది, ఎందుకంటే ఫంక్షన్స్లో యూజువల్లీ అలా వేసేస్తారు అంతే, అలా కుదిరిపోతాయి అంతే వాళ్ళకన్నీ అలాగ పెద్దవాళ్ళకి. అందుకని చెప్పేసి కారం వాళ్ళు యాడ్ చేశారనమాట. ఆంటీ చెప్తుంటే నేను యాడ్ చేశాను. ఇంకా బాగా కారం వేసాక కలపాలి కదండి మంచిగా, కలపకపోతే అది అంతా అక్కడే ఫామ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బాగా కలిపామన్నమాట చాలాసార్లు. చుట్టూ మంచిగా కలవాలి అని చెప్పేసి చికెన్ అలా చుట్టూ గిన్నె చుట్టూ కలిపేసి మంచిగా ధనియాల పొడి యాడ్ చేసామన్నమాట మేము కొంచెం ఫస్ట్. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసామండి, ఎందుకంటే అది కొంచెం బాయిల్ అవ్వాలి కదండి, ముక్క ఉడకాలి కదా, అందుకని చెప్పేసి. తర్వాత వాటర్ వేసాకనే మేము ధనియాల పొడి మళ్ళీ వేసామండి సరిపడా. ఒక 10 స్పూన్స్ అలా వేసామనుకోండి చిన్న స్పూన్తో. ఇంకా 10 స్పూన్స్ అలా ధనియాల పొడి వేసేసి కలిపేసాము బాగా మంచిగా. ఇంకా కలిపినాక దాన్ని కొంచెం ఉడకనివ్వాలి కదండి చాలాసేపు, అంటే ఒక 15 minutes అనుకోండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 15 minutes ఉడికితే కుక్ అయిపోయిద్ది అనమాట. ఇంకా స్టవ్ హైలో పెట్టేసి ఇంకా మంచిగా కలిపేసి పక్కన పెట్టాము మూత పెట్టేసి. ఇప్పుడు ఇందులోకి మెయినే ఫ్లేవర్ కొత్తిమీర అండి, అందుకని వాష్ చేస్తున్నాను నేను కొత్తిమీర. చికెన్ కుక్ అయిందా లేదా చూద్దాం అనుకున్నాను ఒకసారి.
కొంచెం బాయిల్ అయితే అవుతుందండి, మంచిగా స్టీమ్ అయితే చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా ఎలా వస్తుందో. బాగుందండి, చికెన్ అయితే ఉడికింది, ముక్క మనకు కనిపిస్తుంది అనమాట ఇలా ఉడికినట్టుగా. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామని యాడ్ చేశానండి. కొత్తిమీరతోటే ఫ్లేవర్ అండి, చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ. కొంచెం లాస్ట్లో ఒకసారి ఇంకా చూద్దాంలే ఇంకా ఫైనల్గా అని చెప్పేసి కలిపామన్నమాట. ఒకసారి కలిపేసి చూద్దాంలే ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి కదా మనం అని చెప్పేసి నేను పట్టుకుంటే చాలా వేడిగా ఉందండి. ముక్క మాత్రం ఇలా పట్టుకోగానే ఊడిపోయిందండి. అందుకని చెప్పేసి ఇంకా బాయిల్ అయిందిలే, ఇంకా ఎక్కువ ఉడికితే బాగోదని చెప్పేసి దింపేద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకేమంటే ఇమీడియట్గా ఇంకెక్కువసేపు ఉంచలేదండి. దింపేసి ముందు కొంచెం జస్ట్ లైక్ అట్లా గరం మసాలా పొడి వేసామండి, కొంచెం స్మెల్ కోసం బాగుంటుందిలే అని చెప్పేసి అది వేసేసి కలిపాము. బాగా మంచిగా కలిపేసి ఇంకా దింపేద్దాంలే అనుకున్నాం అనమాట. ఇంకా ఎక్కువసేపు ఉంచలేదండి, అది వేసినాక ఒక 2-3 మినిట్స్ అంతే. ఇంకా అది అయిపోయింది, తీసేసి కొంచెం కొత్తిమీర జల్లేసి పక్కన పెట్టేసామన్నమాట. ఇమీడియట్గా కర్రీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రైస్ కదండి, మనం బగారా రైస్ అనుకున్నాం కదా, ఇంకా బౌల్ పెట్టేశాను. బగారా రైస్కి మెయిన్ ఆయిల్ అండి, నెయ్యి అండి, ఎక్కువ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మేము కొంచెం నెయ్యి ఇంకా ఆయిల్ వేసామండి. దాంట్లో స్పైసెస్ అన్నీ బగారా ఆకులు అవి మీకు తెలుసు కదండి, అవి వేసాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీలు కూడా వేసామన్నమాట. వేసేసి అంకుల్ అయితే నెయ్యి వేస్తూనే ఉన్నారు, ఇంకా సరిపోదని చెప్పేసి అన్నీ కలుపుకుందామని చెప్పేసి కలుపుకున్నాము. కొంచెం అవి బాయిల్ అయినాకనే మిగతా ఐటమ్స్ యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి బాగా ఫ్రై చేస్తున్నాం అనమాట. అవి ఫ్రై అయ్యే వరకు ఒకసారి మూత పెడదాంలే అని చెప్పేసి పెట్టాను. తర్వాత మూత తీసి చూస్తే బాగానే ఫ్రై అవుతున్నాయి, ఆయిల్ పైకి వచ్చేసింది. అందుకని కొత్తిమీర యాడ్ చేశాను నేను. స్టవ్ అయితే ఎక్కువ పెట్టుకున్నానండి, తొందరగా అవ్వాలని చెప్పేసి, ఇంకా ఫంక్షన్కి లేట్ అవుతుందని చెప్పేసి. అవి కలిపితే ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి, ఒక గరిట అలా వేసాము. రైస్ మేము 5 kgs అలా చేసాము. మేము ఈ డబ్బాతో తీసుకున్నామండి, వాటర్ కూడా కొలత దాంతో తీసుకున్నాము. ఇంకా వాటర్ వేసేసి బాయిల్ అయినాక రైస్ వేసాము. రైస్ వేసేసి మంచిగా కలిపామన్నమాట. బాగా కలిపినాక ఇంకా అన్నం పెట్టాము. బాగా స్టీమ్ అయిందనమాట. మూత పెట్టేస్తే పైకి ఇలా వచ్చిందండి, చాలా బాగా అయింది. రైస్ మాత్రం మంచిగా పొడి పొడిగా బాగా వచ్చిందండి. ఇంకా రైస్ కూడా అయిపోయిందిలే అని చెప్పేసి పక్కన పెట్టేసి ఎమ్మటే ఇమీడియట్గా ఫంక్షన్కి వెళ్ళిపోయామండి. పైన బాబుకి అన్నప్రసాదం జరిపించాము. వాడు చాలా హ్యాపీగా అనిపించింది వాడిని చూస్తే. ఇంకా తర్వాత ఏది పట్టుకున్నాడంటే బుక్ పట్టుకున్నాడండి, అన్నప్రసాదం రోజు ఇలా చేస్తారు కదా, అది బుక్ పెన్ను పట్టుకున్నాడండి. కాసేపు బాబుతో అలా ఆడుకున్నాము. ఇంకా తనది అయిపోయాక ఏమంటే ఇంకా భోజనాలు కదండి, ఇంకా వెళ్దామని చెప్పేసి కిందకు వచ్చేసాము అందరం. తిన్నామని టేస్ట్ చూస్తే మాత్రం బగారా రైస్ చికెన్ కర్రీ అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.